నమస్కారం వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. ఒకరిది 9 పదులు దాటి శతవసంతానికి పరుగులు తీస్తున్న వయసు, మరొకరిది 7 పదులు దాటి 80 ఏళ్లకు చేరువవుతున్నారు. ఏ అవ్వది చూసినా కన్నీటి వ్యధి. ఈ వయసులో సాధారణంగా కన్నవారి నీడన సేద తీరుతారు. మనవళ్ళు మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ శేష జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యం బాగాలేని వారు మంచాన పడి తమ వాళ్ల రక్షణలో కాలం వెల్లదీస్తారు. కానీ ఇక్కడ ఈ అమ్మలు మాత్రం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్డు పక్కన చెప్పులు కొడుతూ పాలిష్ చేస్తూ రోజంతా కష్టపడి తమ జీవితాన్ని వెల్లదీస్తున్నారు. 95 ఏళ్ల ముదిమితనంలోనూ బాయమ్మ రెక్కలు ముక్కలు చేసుకోక తప్పడం లేదు. 2 కళ్లలోనూ శుక్లాలు రావడంతో చెప్పులకు పాలిష్ చేయడం వంటివి తప్ప దారంతో కుట్టడం వంటి పనులు చేయలేదు. అయినా రోజుకు 60-70 రూపాయలు సంపాదిస్తోంది. కొడుకు ఉన్నా ఆమె పోషణాభారం తీసుకోలేదు. పెద్ద కూతురుకు 2 ఆడపిల్లలు, కొడుక్కి 2 పిల్లలు. మనుమలు మనుమరాళ్లకు తన సంపాదనతో ఎంతో కొంత ఇస్తూ ఉంటుంది. వాళ్లైనా బాగా చదువుకోవాలని ఆమె ఆశ. బాయమ్మ నాకు 90 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు? పుట్టిన సంధి హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అయింది? హైదరాబాద్ 40-50. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 పిల్లలు. మరి వాళ్ళు కూడా ఏమేం చేస్తున్నారు? ఇదే పని చేస్తున్నారా? తాతయ్య గారు ఉన్నారా? లేదు, సరిపోయింది. పిల్లల్ని ఏమైనా చదివించారా? చదువులేదు పిల్లలు, ఎవరికి చదవలేదు. అందరూ ఇదే పని. రోజుకి ఎంత సంపాదిస్తారు దీని మీద? అది వస్తే చీకారు లేకుండా బీకారు ఏమన్నది. వస్తే 50 వచ్చా, ఎప్పుడు 100 వచ్చా ఇట్లా. రోజు పొద్దున ఎన్ని గంటలకు వస్తారు? మేమా 9కి. ఎప్పుడు దాకుంటారు? 10 కొట్టిన దాకా. రాత్రి 10 దాకుంటారు? 10 దాకా. పొద్దున్న 9 గంటలకు వచ్చి. మరి ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చేసింది కదా, మీ పిల్లల దగ్గర ఉండొచ్చు కదా, ఈ పని ఇంకా ఎందుకు చేస్తున్నారు? ఏం చేయాలి మరి? ఇంట్లో కూకుంటే ఏం చేయాలి? నేను వాళ్ళు బాగానే చూసుకుంటున్నారా? చూసుకుంటారు బాగానే. మరి ఈ పని చేస్తా ఉన్నారు కదా, వాళ్ళు ఈ వయసులో ఎందుకు మా ఇంట్లో ఉండండి అని చెప్పలే? ఎవరు చెప్తారు? వాళ్ళు చెప్తారా? మన ఉద్యోగం మనం చేసుకున్నారా? మన ఇంట్లో ఉంటే పానం రమ్మయ్యేది కదా, మరి ఏం చేయాలి? వచ్చి ఎదుకున్నాం కూకుంటా. అందుకని ఏడే కూర్చుంటారు? ఈయనే కూకుంటా. ఈ పనే మాకు ఇదే పని. కష్టం అనిపించట్లే? ఇప్పుడు కుట్టేటప్పుడు లాగాలంటే బాగా బలం ఉండి లాగాలి కదా, మరి మీకు ఇప్పుడు బలం లేదు అట్లా కుట్టుడు. ఎప్పుడు వస్తే లేకపోయా ఎంత పాలిష్ చేసి అది చేసి అంతే. ఇప్పుడు పాలిష్ వరకు చూసుకుంటున్నారు. ఇంతకు ముందు అయితే బాగా కుట్టే. మీకు ఇప్పుడు డబ్బులు ఎవరైనా సహాయం చేస్తే ఏం చేస్తారు? డబ్బులతో ఏం చేస్తాము? మాకు కావాలి కదా డబ్బులు కావాలి కాదు. ఆ డబ్బులతో వచ్చిన డబ్బులతో ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలి? షాప్ పెట్టుకుంటావా, లేకపోతే నీ ఆరోగ్యానికి? నా ఆరోగ్యం నేనే తింటా, ఇంత కర్లే తాగుతా, ఇంత కూర తింటా, అంత చేసుకుంటా నేనే. అంటే మీ వరకే ఇప్పుడు చూసుకోవడానికి సరిపోతుంది అంతే. ఏదో కొంచెం వస్తే ఆరోగ్యం చూసుకోవడానికి అట్లా అవి చేసుకుంటాను. చేసుకుంటాను. ఇప్పుడు బిడ్డలు వచ్చి వాళ్ళకి ఇంత చేస్తుంది, వాళ్ళకి సాయం చేయాలి కదా. వస్తే ఒకనాడు 2 రోజులు ఉండిపోతారు, వస్తే చూడాలి కదా వాళ్ళకు. వస్తే మీరే చూడాలి. అండి మిమ్మల్ని వచ్చి అప్పుడప్పుడు పలకరిస్తారా పండగలు? ఎవరు తీసుకపోరు, ఎవరు రారు. వాళ్ళకు మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మనకి ఎవరు చూస్తారు? మీ మనవాళ్ళు వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండండి అని అంటారా? ఎవరు అంటారు? భాగ్యమ్మ మరో అభాగ్యురాలు. 95 ఏళ్ల వయసులోనూ ఆమె శాంతి థియేటర్ దగ్గర చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తోంది. రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తూనే ఉంటుంది. 2 కూతుళ్ళు 3 కొడుకులు. పింఛన్ 1000 వస్తోంది. సొంత ఇల్లున్నా ఇది మాదే అని బయటకు గెంటేశారు కోడళ్ళు. గుండెను రాయి చేసుకుని గుణపాల్లాంటి బాధల్ని గిరాటేసి బతుకుబండిని లాగిస్తోంది భాగ్యమ్మ. మీ పేరేంది? భాగ్యమ్మ. సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? నేను చాలా రోజుల సంది చేస్తామా. ఇక అందుకే ఇంట్లో ఉండబుద్ధి కాక ఈడ చూస్తుంటాను. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు 2 బిడ్డలు ఉన్నారు. 3 కొడుకులు 2 పిల్లలు.
మరి ఇంట్లో కూర్చోవచ్చు కదా ఇన్ని సంవత్సరాలు ఉండి? ఏం చేయాలి? ఇంట్లో కూర్చుంటే మనసు పట్టదు, వస్తాయి. బాగా చూసుకుంటారా? చూస్తారు గట్లనే, ఏం చూస్తారు. రోజుకి ఎంత వరకు సంపాదిస్తారు మీరు? ఏం సంపాదించమ్మా, ఏడన్నా వచ్చినంత మనసు పట్టక ఈడ కూర్చుంటాం. ఏం సంపాదించడం అయితే ఏం లేదు. పింఛన్లు అవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయమ్మా. అది 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు ఏమైతే అమ్మా సరిపోతాయా? బట్టలకు, గోళీలు, అవి కాలు నొప్పులకు దానికి కావాలి కదా. పొద్దున ఎప్పుడు వచ్చి కూర్చుంటారు? 8, 9కి ఎప్పుడైనా చేతనైతే వస్తారా. ఎన్ని గంటల వరకు ఉంటారు? 5 గంటల దాకా ఉంటా. ఇల్లు అవి ఉన్నాయా? ఇల్లు సొంతంగా అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో ఉండొద్దు అంటారు. నాకు మిమ్మల్ని ఇంట్లో ఉండొద్దు అంటున్నారా? ఏమంట? ఎండ ఉండిపో అంటారు, మాది ఇల్లు అంటున్నారు. వాయిస్ ఆఫ్ అనితలో చిన్న విరామం. వచ్చే కాస్తో కూస్తో సంపాదనతో జీవితాన్ని వెళ్లదీస్తున్న సోనాభాయికి 5 కూతుళ్ళు. పిల్లల వివాహం కూడా ఆమెపై పడింది. చెప్పులు కుట్టుకుంటూ సోనాబాయి 60 ఏళ్ల వయసులోనూ తిప్పలు పడుతోంది. భర్త చనిపోయాడు. 5 కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. కళ్యాణమస్తు డబ్బులొస్తాయని అప్పులు చేసి మరీ కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. 3 నెలలుగా తిరుగుతున్నా ఆ సొమ్ము చేతికి రాలేదు. చెప్పులు కుట్టగా వచ్చే డబ్బు బతుకు బండిలాగడానికి సరిపోకపోవడంతో 2 ఏళ్లలో పనిచేస్తోంది సోనాబాయి. అవో 2000, పింఛను 1000 వస్తాయి. కూతుళ్లవి ఎవరి బతుకులు వారి కావడంతో కష్టపడక తప్పడం లేదు. సోనాబాయి. 30 సంవత్సరాలు. మా భర్త లేడు, 11 సంవత్సరాలు ఆయన చచ్చిపోయాడు. 5 మంది బిడ్డలే. వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాయి. మొన్న ఒక ఆమె పెళ్లి చేసిన, అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఒకదానే ఉన్నారు. ఇంకా ఏరే కొద్దిగా చేస్తా కానీ సరిపోతలేదు. ఇప్పుడు ఈ ఇళ్ళల్లో పని చేస్తాను. ఆ పని చేసి ఇది వస్తాను. ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకొని ఇక ఇదే బాధ మాకు. వస్తే కష్టం బాధ. ఒక ఇంట్లో 1000 రూపాయలు ఇస్తారు, ఒక ఇంట్లో 1000 రూపాయలు ఇస్తారు. దీంట్లో రోజు 70, 80, ఎక్కువ అయితే 100 రూపాయలు వస్తాయి అంతే. 100 రూపాయలు వస్తాయి. దీని మీద ఏం నడవది. ఒకటి దూరం అవుతుంది, వచ్చి రానిపోనే సరిపోతుంది. ఇంటి ఖర్చుకి ఏమైనా కూరగాయలకు ఇంటి మందంకు అవుతుందని వస్తా. ఇళ్ళల్లో పనిచేసి చిట్టిలో ఏదో వేసి బిడ్డల పెళ్లి చేసి ఈ గవర్నమెంట్ తోటి పైసలు దొరుకుతాయంటే చేసినా అప్పు చేసి ఆ పైసలు కూడా దొరకలేదు. తిరుగుతున్నా 3 నెలల నుంచి ఆఫీసు. అవి 50,000 ఇస్తారంట లక్ష్మి, భాగ్యలక్ష్మి కన్యాలమ్మ. చెప్తానే లేరు. ఒక సర్టిఫికెట్, సంఘం సర్టిఫికెట్ లేదు, అది నడతలేదు. ఇగో దీని గురించి ఆగింది. 1000 రూపాయలు వస్తుంది నెల. ఇక్కడ లేదు అంటే వాళ్ళ అత్తగారింట్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ రావాలి కదా, వాళ్ళు పంపించాలి కదా. మరలా లేదా అట్లా వాళ్ళ అత్తమామ మీద ఉన్నారు. మనకు ఉంచుకోవాలి కదా. మనకు చేతనైనంత రోజు మనం చేసుకొని కష్టం చేసి బతకాలి. ఒకళ్ళు ఇంటికి పోయి ఎందుకు ఉండాలి? అది కూడా మంచిగా లేదు. ఇలా రేపు జమానా ఇట్లా ఉంది. ఎవరిదో అలాగే సరిపోతలేదు. ఎవరు చూస్తారని ఎవరి మీద పోయి పడాలి, ఉండాలి. వాళ్ళు అప్పు ఇచ్చేటోళ్ళకి ఇచ్చుకుంటాం. అవును, 50,000 అప్పు ఉంది. ఇప్పుడు పెళ్లి చేసి ఇది కూడా డబ్బా కూడా మంచిగా చేసుకుంటాను. మంచిగా చేసుకొని మాల వేసుకుంటాం. డెబ్బై 7 ఏళ్ల సావిత్రి చెప్పులు కుడుతూ రోజు 100, 150 సంపాదిస్తోంది. ఒక్కోసారి అది ఉండదు. భర్త మరణించాడు. 2 కొడుకులు పెళ్లిళ్లయ్యాక వేరే కాపురాలు పెట్టుకున్నారు. 1000 రూపాయల పింఛను వస్తోంది. కొడుకులు ఆమెను పోషించడం లేదు సరికదా, ఆమెను కొట్టి మరీ 70,000 తీసేసుకున్నారు. కూతుళ్ళు డబ్బుల కోసం కొడతారు. ప్రేమాభిమానాలు కరువై తన బతుకే తనకు బరువైపోయింది సావిత్రికి. నా పేరు కే సావిత్రి. నాకు ఇప్పుడు 77 ఏళ్ళు. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. నాకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వేరే వేరే వెళ్ళిపోయినారు. నేను ఒక్కదాన్నే ఉంటున్నా.
నా బతుకు గురించి నేను ఉంటున్నా. మా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయిండు. నా భర్త చనిపోయిండు. ఇదే దుకాణం, అదే దుకాణం. 100, 150 అట్లా వస్తుంది. 8 గంటలకు వస్తాం, రాత్రికి 8 గంటలకు పోతాం. పింఛన్ 1000 రూపాయలు వస్తుంది. ఎట్లా అంటే నాకు మందులకు మాపులకు 1000 రూపాయలు ఇంటికి రా, అవన్నీ ఎక్కడికి వెళ్తాయమ్మా, ఎవరు చూస్తారు? ఏది సరిగా చేసి తినటానికి కూడా సరిగా లేదు. మంచి చెడ్డ ఏది అడిగే వాళ్ళు లేరు. మా అబ్బాయిలు అయితే అస్సలు రారు, ముఖం కూడా చూపించరు. వాళ్ళు ఏది మాట కూడా అడగరు. మా అబ్బాయి బాగా కొట్టి 70,000 నేను జమ చేసుకుంటే అవన్నీ తీసుకెళ్ళిపోయాను. పింఛన్ పైసలు, సహారా పైసలు కట్టినంటే, ఈ దుకాణంలో చేసిన పైసలు జమ చేస్తే అవన్నీ తీసుకొని వెళ్ళిపోయినాడు. ఎవరు ఉన్నారు? నేను ఒకదాన్నే, ఎవరింటికి వాళ్ళు. మేము మా అక్క చెల్లెళ్ళు అందరు ఎవరింటికి వాళ్ళు. ఎవరికి చెప్పాలి? పోలీసు వాళ్ళకి ఇస్తే బాగుండదని నేను ఇవ్వలేదు. ఇక పొద్దున్న చాయ్ బిస్కెట్ తింటే ఇప్పుడు ఇంత అన్నం 2 గంటలకు 3 గంటలకు తింటా, మళ్ళీ రాత్రికి ఏదో ఇంత. మా బిడ్డలు కూడా ఉన్నారు 3, వాళ్ళు కూడా అసలు ఏ దాని గురించి అడగరు. వాళ్ళు కూడా కొడతారు, మస్తు కొడతారు. సావాలనిపిస్తుంది నాకున్నంత బాధ ఎవరికి ఉండొద్దు కూడా. వాయిస్ ఆఫ్ అనితలో మరో షార్ట్ బ్రేక్. కన్నవారు తాము పోషించలేమని వదిలేస్తే చేయి విరిగి పని చేయలేని భర్తను పోషించుకుంటోంది మరో వృద్ధురాలు. పేరులోనే లక్ష్మి ఉన్న ఈమెది మరో దయనీయ గాథ. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద చెప్పులు కుడుతూ బతుకుబండి నడుపుకుంటున్న 65 ఏళ్ల లక్ష్మీబాయికి 3 కొడుకులు. వారిని లక్ష్మీబాయి దంపతులు కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. 2 ఏళ్ల క్రితం ఆమె భర్త చెయ్యి విరిగి ఏ పని చేయలేని స్థితిలో ఉన్నాడు. లక్ష్మీబాయికి ఆరోగ్యం బాగోలేదు. తల్లిదండ్రులను తమ దగ్గరుంచుకుని పోషించాల్సిన కొడుకులు వారిని వదిలించుకుని వేరే కాపురాలు పెట్టుకున్నారు. ఇలాంటి దుస్థితిని తట్టుకుని ఆమె చెప్పులు కుడుతూ భర్తను పోషిస్తోంది. అది సరిపోక 4 ఏళ్లలో పనిచేస్తోంది. నా పేరు లక్ష్మీబాయి. ఇది 20 సంవత్సరం అవుతుంది చేసుకుంటా. ఇక్కడ ఈ అడ్డ మీద చేస్తా. 20 సంవత్సరం చేస్తా. మా ఆయన కొంచెం డాక్టర్, పైసలు లేకుండా పొట్లాడుతూ చేస్తాడు. 3 కొడుకులు ఉన్నారు. 3లో ఒకడు వస్తాడు, 500 ఇట్లా సాయం చేసి పోతాడు పెద్దోడు. 2తో అస్సలే రాడు, కంటికి చూడరాడు. ఇప్పుడు నేను బతకాలే ఎట్లా ఆయనకు తీసుకొని. మా ఆయన పని దొరికితే ఇట్లనే సున్నమునం ఏమి పోతుండే, చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు ఆయనతో చేయడు. కొంచెం ఏడైనా పని దొరికితే, మోరి పని అది దొరికితే చేస్తాడు, లేకుంటే 5 చేయడు, ఇంట్లోనే ఉంటాడు. మళ్ళీ నెల అయితే 2000 ఇంటికి కిరాయి కట్టుకోవాలి. నేను సంసారం తినే పొట్టకి ఆడికెళ్ళి వస్తుంది కిరాయి. ఈడ చూస్తే దంద లేదు, ఏం లేదు. చూసా నెల కిరాయి వచ్చేస్తుంది. 2000 ఇంటికి కిరాయి కట్టాలి, మళ్ళీ ఆయనకు చూడాలి, నేను ఇల్లు పొట్ట నడిపించాలి. ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ నాకు పింఛింగ్ లేదు, నాకు లేదు, ఆయనకి లేదు పింఛింగ్. మళ్ళీ బతకాలి ఎట్లా మేము? కొడుకులు అంటే మేమేం చేయాలి, మీరు ఏం పెట్టినారని అంటారు కొడుకు. ఇప్పుడు అట్లా అడిగితే పెద్దోడు వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు, చేస్తాడు. చిన్నోడితో అస్సలే రాలి, ఇద్దరికి రాలి, ముఖమే చూడండి. నేను ఒక ఇంట్లో పని చేసుకుంటామ్మా. 900 ఇస్తారు నెలకి. బాసలు, ఇల్లు, ఆకిలు వస్తా, అవి కట్టి ఇంటికిరా కట్టుకుంటాను. ఇది చేసి 2 చేసి ఇంటికిరా కట్టుకుంటాను. మళ్ళీ పొట్టకు నడిపియాలి. ఏం నాకు ఉంది అన్ని పిల్లలు. మాకు గ్యాస్ లేదు, ఏం లేదు. కిరిసినాలు 70 రూపాయలు లీటర్ తెచ్చి కిరిసినాలు అది చేసుకుంటాం. డబ్బు అయితే ఏదో ఒక డబ్బా పెట్టుకుంటా, పెట్టుకుని ఆ డబ్బాలో కూర్చొని పని చేసుకుంటా. రోజు వచ్చినవు మీటింగ్ ఉంటే 150 వస్తాయి, 60, 70 వచ్చినవు 100 ఇట్లా వస్తాయి. దానికి నెక్క రావు. నాకు మా కొడుకులు ఉన్నారు, చిన్నగా ఉన్నారు. చిన్నోనికి 2 కొడుకులు, పెద్దోనికి 1, నడిపోనికి 1 కొడుకు. చిన్న నేనే పోయి ఎప్పుడైనా కలిసి
వస్తారు పండుగ నేనే చేస్తా కదా, పిలిస్తే వస్తారు, లేకుంటే రారు. ఆ ఇద్దరు జర పెద్దోడే జర చేస్తాడని ఎప్పుడెప్పుడు కొన్ని సాయం చేస్తాడు పెద్దోడే. ఇద్దరు రారు, నేనే చేస్తేనే పిలుస్తా పండుగ. ఇంకా ఏం లేదు, ఏం లేదమ్మా. నాకు ఒక రేషన్ అది మా ఆయనకన్నా నాకన్నా ఎవరికైనా ఇద్దరికి పింఛింగ్ వస్తే చాలు. అందులో బతుకోవడం, మళ్ళీ ఏమైనా సాయం చేస్తే పేరు పెట్టుకుంటా, దాని మీద బతుకు. ఈమె పేరు రాజమ్మ, వయసు 60 సంవత్సరాలు. కాచిగూడ చౌరస్తా వద్ద చెప్పులు కుడుతూ తన జీవనాన్ని గడుపుతోంది. రాజమ్మకు 3 కూతుళ్ళు, 1 కొడుకు. భర్త చనిపోవడంతో పిల్లల పోషణ భారం రాజమ్మపై పడింది. ప్రతిరోజు ఉదయాన్నే 8 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు పనిచేస్తూ రోజుకు 60 నుంచి 100 రూపాయల వరకు సంపాదిస్తుంది. మా పేరు రాజమ్మ. 60. మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. మా ఆయన చనిపోయి ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మేము పని చేసుకొని తింటున్నాం. మా కొడుకు సరిగ్గా చూడడు. ఇక ఆయన మాకు 3 బిడ్డలు, 1 కొడుకు. అమ్మాయిలు కూడా ఎవరింటికి వాళ్ళు పోయిండ్రు, పెళ్లి అయిపోయినాయి అందరి. కొడుకు ఏమంటాడు, ఇప్పుడు కష్టం చేస్తున్నాం, తింటున్నారు, చేయించట్లా, నేనేం చేస్తుంది, నాకు కూడా పని చేస్తలేదు సరిగా అని అంటున్నాడు. ఏం సంపాదన రోజుకు 60-70, చాలా అంటే 100 రూపాయలు, దానికి లెక్కేం లేదు. పొద్దున 9 గంటలకు వస్తేమో సాయంత్రం 9 గంటలకు పోతాయి. ఆ రోజు సమస్యలు వస్తే గిట్ల చూపించుకున్నాం, మన పైసలు పెట్టి మనం చూపించుకున్నాం. మా కొడుకు ఏం చూపించాడు మాకు. ఇక ఎప్పుడైనా మా బిడ్డలు వస్తే వస్తారు, వచ్చిపోతారు, అదే చూపిస్తారు. ఉన్నది బాగానే ఉంటాయి. సాయం చేయాలని మేము గరీబులం ఉన్నాం, మాకేం లేదు తినడానికి. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి కరుణమ్మది. రోజు సుమారు 2 కిలోమీటర్లు నడిచి కొట్టుకు వస్తుంది. ఎండైనా వానైనా చెప్పులు కుడితేనే 100-150 వస్తాయి. 63 ఏళ్ల కరుణమ్మకు 5 పిల్లలు, 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. వీరిలో ఒకరు మానసిక వ్యాధిగ్రస్తుడు. 2 పిల్లలున్న అతని కుటుంబాన్ని కరుణమ్మే పోషిస్తోంది. పెద్ద కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు. రోజు 2 కిలోమీటర్లు నడిచి చెప్పుల కొట్టుకు వస్తుంది. ఎండైనా వానైనా చెప్పులు కుడితేనే 100-150 వస్తాయి. నా పేరు కరుణమ్మ. 60 ఉండొచ్చమ్మా, 63 అట్లా. ఈడనే చెప్పులు కుడుతుంటే 60 సంవత్సరం అవుతుంది ఇక్కడ డబ్బా వేసి. ఇక ఇదే పని చేస్తుంటే ఇంట్లోకి వెళ్ళిపోయి 27 సంవత్సరం నడుస్తుంది. చిన్న నాకు 5 పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఒకడు పిచ్చోడు ఉన్నాడు, కొడుకు దమాక్ లేదు. ఒక పెద్ద కొడుకు ఇట్లా ఉంటే ఆయన పెళ్లి చేసిన, ఒక కొడుకు, 1 అబ్బాయి ఉన్నాడు. పెద్ద కొడుకు చనిపోయింది. ఈడనే కూకొని ఇలా పండుకున్నాడు. నాకు ఇలా నొప్పి అవుతుందమ్మా అన్నాడు. అక్కడ నొప్పి అవుతుంది, కొరంటి పట్టుకుపోయినా, గోళీలు ఇచ్చిండు, ఇంటికి ఎత్తుకుపోయినా. సండే రోజు పొద్దుగాల 5 గంటలకు లేచి ఇట్లనే కూకున్నాడు, పానం ఇచ్చేసిండు, చచ్చిపోయింది. ఇప్పుడు 7 నెలలు 8 నెలలు నడుస్తుంది కొడుకు పోయి. ఇప్పుడు నేను పిచ్చిగా అయిపోయినా అమ్మ, నాకు ఎవ్వరూ లేరు. ఈ అందరు పోయిండు, నేను చేత కాకుండా కూడా వచ్చి కూకోవాలి అనుకుని కూకుంటున్నా అంతే. ఆ పింఛన్ ఇస్తుంది. అంటే నాకు ఎవరు సాయం లేదు కదా. కడుపుకు పిచ్చి కొడుకున్నాడు, ఆయన పెళ్లి చేసి, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. నేను చూసుకుంటానే ఉంటా, ఏం చేస్తా చెప్పి. నేను పొద్దుగాల 8 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల దాకా కూకుంటా, 10-9 అంతే. రోజు అంటే 150 ఈ పాతది 150 అట్లనే సంపాదన అంతే. ఒక్కొక్క రోజు ఏం కాదు అట్లా. ఒకరోజు అవుతుంది, ఒకరోజు కాదు. అట్లనే గమ్మున 9 గంటల 10 గంటలకు పోకుండా పని చేసుకొని ఇంటికి వెళ్తా, నేర్చుకుంటూ వస్తా. ఇది ఈ వారం వాయిస్ ఆఫ్ వనిత. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.